స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. In the future, all competitive examinations. And no doubt on this day, you need to remember the greatness of the great Indian genius, Srinivasa Ramanujan. Yeah, we should all very proud that he is an Indian. Okay, in the very early age itself, when he is at 7th class, yeah, he clarified the doubts of 10th class. Yes. What I told, when he is at 7th class, he clarified the doubts of 10th class. Yes, when he is in 10th class, he clarified the doubts of the teachers. Yes. And whatever he proved, all the theorems, even after these many 100 years, our present scientists are unable to understand. Proof is there, but the scientists are unable to understand how he derived. See, that much great person, the Ramanujan, who got 100 by 100 in maths, used to get full out of full in maths, and used to get 0 marks in all subjects. Yes. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ కొత్తపల్లిలో మరి జాతీయ గణిత దినోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. మరి ఆల్ఫోర్స్లో గత 30 సంవత్సరాల నుంచి డిసెంబర్ 22ని మనం గణిత దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా 2012లో మరి శ్రీనివాస రామానుజన్ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవంగా డిక్లేర్ చేసిన విదితం మీ అందరికీ కూడా. మరి దీనిలో భాగంగా ఆల్ఫోర్స్ పలు కార్యక్రమాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నది. ముఖ్యంగా మన తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా మనం ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ కండక్ట్ చేశాం. ఈరోజు ప్రతి క్లాస్లో మరి 1వ, 2వ, 3వ ప్లేస్ వచ్చిన వారికి 5,000 స్కాలర్షిప్, 3,000 స్కాలర్షిప్, 2,000 స్కాలర్షిప్ ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే మరి నిజామాబాద్ జోన్, ఆదిలాబాద్ జోన్, జగిత్యాల జోన్, తర్వాత హనుమకొండ జోన్, హైదరాబాద్ ఇవన్నీ కూడా వివిధ రకాల్లో ఇస్తూ పిల్లలకి ఈరోజు 4,44,444 రూపాయల స్కాలర్షిప్ను అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే మ్యాథ్స్ పట్ల మక్కువ కలిగే విధంగా, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే విధంగా క్రియేట్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇవాళ మరి శ్రీనివాస రామానుజన్ భారతీయుడు అయినందుకు కూడా మనం గర్వపడుతుండాలి. అతి చిన్న వయసులో మరి మ్యాథ్స్లో చాలా గొప్పగా మరి తన టాలెంట్ని చూపించాడు.
ఇవాళ మ్యాథ్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చి మిగతా సబ్జెక్టులో అసలు ఫెయిల్ అయిన పరిస్థితిలో కూడా ఆయనకు ప్రపంచ యూనివర్సిటీలు అన్నీ కూడా మరి ఆయనకు రీసెర్చ్కి అవకాశం ఇచ్చాయంటే ఆయన ఎంత గొప్ప జీనియస్ అలా ఆలోచించవచ్చు. ఆయన డెరివేషన్స్ అన్నీ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్నాయంటే మరి ఎంత గొప్ప శాస్త్రవేత్త రామానుజన్. అందుకే అంటారు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ ఏ పని చేసినా గొప్ప వాళ్ళు అవుతుంటారు. రామానుజన్ అనునిత్యం మ్యాథమెటిక్స్తో నంబర్స్ థియరీలో ముందైతే ఆయన అసలు ఆడుకునేవాడు. ఆయన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా నంబర్స్ థియరీతో ఆడుకుంటూ 1729కి ఆయన చివరి దశలో కూడా సిగ్నిఫికెన్స్ చెప్పి దాన్ని రామానుజన్ నంబర్గా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం 1729. సో ఇలాంటి రామానుజన్లు రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎంతోమంది రావాలని చెప్పేసి మరి అందరి మ్యాథమెటిక్స్కి పిల్లలందరికీ కూడా రామానుజన్ ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ప్రపంచంలో అనాది నుంచి ఈనాటి వరకు కూడా మరి గణితము అంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మరి అలాంటిది రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా మ్యాథ్స్ పట్ల మక్కువ చూపిస్తూ మ్యాథ్స్లో ఇంకెన్నో కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ఆల్ ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ని ఇంత ఘనంగా మరి చేసిన ప్రతి మిగతా స్కూల్ కరెస్పాండెంట్లకి, మ్యాథ్స్ టీచర్స్కి, పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.